ఆచి చికెన్ మసాలా. ఇక రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ చేశారు. ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే రోడ్లు చెరువులను తలపించాయి. అయితే కాసేపట్లో వర్షం పడే అవకాశం ఉండడంతో అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోకుండా చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. మరోవైపు వరుసగా 5 రోజుల పాటు వానలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి కాసేపట్లో అటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, నిన్న కురిసిన వర్షానికి ఏ విధంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నీళ్లు నిలిచిపోయాయో, ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు చూసాం. మరి ఇప్పుడు కురవబోయే వర్షం సంగతి ఏంటి? డీటెయిల్స్. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి కొంత ఈ ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అలాగే రోడ్ల పైన కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కాసేపట్లో ఇవాళ సాయంత్రం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశం ఉన్నట్టు జిహెచ్ఎంసీ అధికారులను ఐఎండీ అలర్ట్ చేయడం జరిగింది. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోకుండా చర్యలు చేపట్టేందుకు రెడీ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు వరుసగా 5 రోజుల పాటు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఒకసారి మనం చూడొచ్చు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఒకసారి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి: జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ. ఈ జిల్లాలలో రానున్నటువంటి 2 నుంచి 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం మరియు గుజరాత్ లోని కొన్ని భాగాల్లో కూడా నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరిస్తాయి అంటూ కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 3 రోజుల పాటు వాతావరణ సూచన ఏ విధంగా ఉందంటే, ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హెచ్చరికలకు సంబంధించినటువంటి చూస్తే మాత్రం ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద వర్షాలు కొంత తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ఎట్ ఎ టైం ఎలినినో ప్రభావంతో కూడా కొంత ఎండ తీవ్రత ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నపాటి వర్షానికి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయో మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా అదే కొనసాగుతుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ? ప్రధానంగా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే తరచుగా వర్షం పడినప్పుడు నీళ్లు నిలిచిపోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కూడా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా హెవీ రెయిన్స్ పడేటప్పుడు కొంత కింద మేఘాల ప్రభావంతో ఒక్కొక్కసారి తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇలాంటి సందర్భంలోనే
కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఒక్కసారిగా హెవీ రెయిన్స్ పడ్డప్పుడు నీరు బయటకు వెళ్ళడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ వద్ద కూడా ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాటర్ క్లియర్ చేయడానికి కూడా ప్రత్యేకంగా సిబ్బంది పనిచేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ట్రాఫిక్ సిబ్బంది, ఇక ట్రాఫిక్ సంబంధించి మనం చూస్తే మాత్రం సాధారణంగా చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది సర్వసాధారణం అయిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేటందుకు కూడా ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడికెక్కడ పనిచేస్తా ఉన్నారు. వాటర్ తగ్గిన తర్వాత, వర్షం తగ్గిన తర్వాత ట్రాఫిక్ క్లియరెన్స్ కు సంబంధించి కూడా వెంటనే నీటిని బయటికి పారదూరడం, దాంతో పాటుగా ట్రాఫిక్ క్లియర్ చేయడం పైన కూడా పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కూడా సమన్వయంతో పనిచేయాలని. ప్రధానంగా మనకు ఎక్కువ హైదరాబాద్ నగరంలోనే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే కొంత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నగరం కాబట్టి కొంత ఒక్కసారిగా డ్యూటీలకు వెళ్ళి బయటకు వస్తుంటారు కాబట్టి రోడ్లపైకి ఏదైతే ఈ సమయాల్లోనే కొంత ట్రాఫిక్ జోన్ ఏర్పడడం, గంటల వ్యవధిలో ఉండడం వల్ల వర్ష సూచనలు కూడా ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఎక్కువగా ఉండే కంపెనీ సైబరాబాద్ సంబంధించినటువంటి ఐటీ కారిడార్ కావచ్చు, ఇండస్ట్రియల్స్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ముందస్తుగా వాతావరణ సూచనలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్, కాలేజెస్, వాటికి సంబంధించి కూడా ముందస్తు సమాచారాన్ని కూడా చేరవేయడం ద్వారా త్వరగతిన అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏర్పాటు చేసుకుని ముందస్తుగా వెళ్లిపోవడము, లేకపోతే ట్రాఫిక్ జామ్ తగ్గిన తర్వాతనో వర్షం తగ్గిన తర్వాత ఇలా వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు అలర్ట్స్ అనేది కూడా ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖ పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా వాతావరణ శాఖ ఇచ్చేటువంటి అలర్ట్స్ ని అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వంశీకృష్ణ.